హలో గాయ్స్, ఫ్లిప్కార్ట్ లో గోల్డ్ సేల్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఈ సేల్ లో బెస్ట్ మొబైల్ ఫోన్ ఏవో చెప్తా, వాటి ప్రైజెస్ కూడా చెప్తా, ఇంకా ఏ ఫోన్ కొనాలో ఏ ఫోన్ కొనకూడదో కూడా చెప్తా. ఈ సేల్ లో మొబైల్ ఫోన్స్ తక్కువలో రావాలంటే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క దానిపైన ఆఫర్స్ అయితే ఉంటాయి. 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే. ఇంకా బెస్ట్ మొబైల్స్ వాటి ప్రైజెస్ చెప్తా. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఇష్టమైనది మీరు కొనుక్కోండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు నా దగ్గర మంచి మొబైల్ ఉండాలి అనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే 15,000 రూపాయల లోపు మంచి మొబైల్ రావడం చాలా కష్టం గాయ్స్. ఏ యూట్యూబర్ కూడా ఇలా చెప్పడు, కానీ నేను చెప్తున్నాను, ఇది 100% రైట్. ఓకే, 15,000 వరకు మంచి ఫోన్ అయితే రాదు. సో మీ బడ్జెట్ ఖచ్చితంగా ఒక 20కి పెట్టుకోండి. 20Kలో అయితే ఒక మంచి బెస్ట్ ఫోన్స్ అయితే మీకు వస్తాయి. మీ బడ్జెట్ 20K అనుకుంటే ఒక మంచి ఫోన్ అయితే ఉంది. ఐక్యూ నుంచి ఐక్యూ Z11X. ఈ ఫోన్ చాలా అంటే చాలా బాగుంటుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, 7200 mAh బ్యాటరీ, 44 వాట్ చార్జర్, 50 MP సోనీ కెమెరా, 52 MP డెప్త్ కెమెరా and 32 MP సెల్ఫీ కెమెరా, Dimensity 7400 టర్బో ప్రాసెసర్ అండ్ IP6869 డస్ట్ అండ్ వాటర్ తో రెసిస్టెన్స్ తో వస్తుంది. సో దీని ప్రైస్ అరౌండ్ మనకు 19,999 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ రావడం చాలా మంచిదే. సో ఎందుకంటే అన్ని ఫ్యూచర్స్ బాగానే ఉన్నాయి. సో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M47. ఈ ఫోన్ రీసెంట్ గా రిలీజ్ అయింది. చాలా మంచి ఫోన్. 6.7 ఇంచ్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ అండ్ 44 వాట్ చార్జర్ అండ్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా అండ్ 12 MP సెల్ఫీ కెమెరా అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 అండ్ 4nm ప్రాసెసర్ తో వస్తుంది. సో దీని ప్రైస్ అయితే 22,999 అయితే వస్తుంది. సో ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత రియల్మీ నుంచి ఒక ఫోన్ ఉంది, రియల్మీ P4. 6.7 ఇంచ్ AMOLED display and 7000 mAh battery and 80 watt charger, 50 MP main camera, 8 MP ultra wide camera and 16 MP selfie camera and Dimensity and 7400 hyper resolution AI చిప్ తో వస్తుంది. IP6566 డస్ట్ అండ్ వాటర్ తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ మనకు 23,999 అయితే వస్తుంది. చాలా అంటే చాలా మంచి ఫోన్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఒక ₹1000 ఎక్స్ట్రా పెడితే చాలు, సో దీనికన్నా బెస్ట్ మొబైల్, బెటర్ మొబైల్ వస్తుంది అనేలా ఉంటాయి. ఇంతకు ముందు చెప్పిన మొబైల్ కన్నా ఈ మొబైల్ ఇంకా చాలా బాగుంటుంది ₹1000 ఎక్కువ పెడితే. అదే ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో. ఈ మొబైల్ ఇంకా చాలా బాగుంటుంది. 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ. బ్యాటరీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే 7000 బ్యాటరీ ఇచ్చారు కాబట్టి. సో ఇంకా 50 MP మెయిన్ కెమెరా అండ్ 2 MP అండ్ ప్లస్ 16 MP సెల్ఫీ కెమెరా అండ్ Dimensity 8450 ప్రాసెసర్ అండ్ IP66 అండ్ 6869 రేంజ్ తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ అయితే 26,999 కి వస్తుంది. ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది పూర్తిగా గేమింగ్ మొబైల్. సో హీట్ కాకుండా ఇంకా ఫ్యాన్స్ కూడా వస్తాయి. ఇంకా కెమెరా బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, టోటల్ గా ఆల్ రౌండర్ ఫోన్ అయి ఉండాలి. సో అనుకుంటే మాత్రం ఒక ఫోన్ అయితే ఉంది, నథింగ్ నుంచి, నథింగ్ 4A. బెస్ట్ మొబైల్ ఇది, కళ్ళు మూసి తీసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే, 5400 mAh బ్యాటరీ అండ్ 50 వాట్ చార్జర్, 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 32 MP సెల్ఫీ కెమెరా, IP64 రేటింగ్, డస్ట్ అండ్ వాటర్ తో వస్తుంది. చాలా అంటే చాలా మంచి ఫోన్. సో దీని ప్రైస్ అయితే 32,999 అయితే వస్తుంది. ఇంకా మంచి మొబైల్ కావాలనుకుంటే ఒప్పో నుంచి ఒప్పో రెనో 14 అయితే ఉంది. చాలా మంచి ఫోన్. 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లే, 6000 బ్యాటరీ, 80 వాట్ చార్జర్ అండ్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా అండ్ Dimensity 8350 ప్రాసెసర్ అండ్ IP66, 68, 69 రేటింగ్ తో అండ్ క్రిస్టల్ సీల్డ్ గ్లాస్ తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 36,999 అయితే వస్తుంది. చాలా అంటే చాలా మంచి ఫోన్. ఇంకా మంచి గేమింగ్ ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకుంటే సో ఒక ఫోన్ అయితే ఉంది. సో మీరు ఎలా పడితే అలా యూస్ చేసుకోవచ్చు. వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నార్జ్ 6 అయితే ఉంది. సో చాలా అంటే చాలా మంచి ఫోన్, అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో గేమింగ్ లో అయితే బెస్ట్ ఫోన్ ఇది. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే, 9000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ చార్జర్. చూడండి ఇక్కడ మనకు 9000 బ్యాటరీ ఇచ్చాడు. సో ఇది బిగ్ బ్యాటరీ అన్నట్టు. సో అట్లీస్ట్ 2-3 డేస్ అయితే మనం యూస్ చేయొచ్చు. అండ్ 50 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 32 MP సెల్ఫీ కెమెరా, స్నాప్డ్రాగన్ Gen 4 ప్రాసెసర్ వస్తుంది. IP66, 68, 69, 69K రేటింగ్ తో వస్తుంది. సో దీని ప్రైస్ అయితే 39,999 అయితే వస్తుంది. సో చాలా అంటే చాలా మంచి ఫోన్. అండ్ ఇక్కడే ఇంకో మంచి మొబైల్ అయితే ఉంది, వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 13. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అండ్ వన్ ఆఫ్ ద బీస్ట్ ఫోన్ కూడా.
6.8 inch HD 2K Dolby version display and 6000 mAh battery and 100-watt charger and 50 MP main camera and 50 MP telephoto camera and 50 MP ultra wide camera and 32 MP selfie camera. Snapdragon ఎలైట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ IP68 69 రేటింగ్ తో వస్తుంది. సో దీని ప్రైస్ 49,999 అయితే వస్తుంది. సో చాలా అంటే చాలా మంచి ఫోన్. సో ఇష్టం వచ్చినట్లు మీరు యూజ్ చేయొచ్చు. సో గేమింగ్ కానీ ఏదైనా కానీ మీరు ఎలా పడితే అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంకా ఒక మంచి మొబైల్ ఉంది, పర్ఫార్మెన్స్ అయితే సూపర్, అసలు వేరే లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది. Xiaomi 70. ఇది మనకు 54,999 అయితే వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. 6.5 inch AMOLED డిస్ప్లే, 6500 mAh బ్యాటరీ, 67 వాట్ చార్జర్, 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 12 MP టెలిఫోటో కెమెరా అండ్ 32 MP సెల్ఫీ కెమెరా అండ్ Dimensity 8500 అల్ట్రా వైడ్ 4nm ప్రాసెసర్ వస్తుంది అండ్ చాలా అంటే చాలా మంచి ఫోన్, మీరు తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. యూట్యూబ్ వీడియోస్ చేస్తాం, ఎడిటింగ్ కూడా ఆ ఫోన్ లోనే చేస్తాం. సో మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, సో బ్యాటరీ బ్యాకప్ కూడా ఉండాలి. సో ఎంత యూజ్ చేసినా సో ఎలాంటి ప్రాబ్లం అయితే రాకూడదు అనుకునే వాళ్ళకు సో ఒక ఫోన్ అయితే ఉంది. ఐఫోన్ నుంచి iPhone 16 తీసుకోండి. iPhone 16 కరెక్ట్ గా మనకు 60,000 రూపాయల్లో వస్తుంది. సో చాలా మంచి ఫోన్, కంప్లీట్ గా యూట్యూబ్ కోసం అండ్ ఒక కంటెంట్ క్రియేటర్ అయితే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడే ఇంకో ఫోన్ కూడా ఉంది, iPhone 17 మనకు కరెక్ట్ గా 70,000 రూపాయల్లో వస్తుంది. సో ఇది కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం iPhone 17 తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇప్పుడు మిస్ చేసుకుంటే తర్వాత రేట్లు అయితే పెరుగుతూనే ఉంటాయి, సో ప్రైస్ అయితే పెరుగుతూనే ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఇప్పుడు కొనేయండి. 16 కన్నా 17 చాలా అంటే చాలా బాగుంటుంది. సో కెమెరా ఇంప్రూవ్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ లో కన్నా ఐఫోన్ లో అయితే చాలా స్టెబిలైజేషన్ ఉంటుంది, కెమెరా కూడా బాగుంటుంది.